ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీ ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనకు విసిగిపోయి అందుకే కూటమికి బంపర్ మెజారిటీతో అధికారం కట్టబెట్టారంటూ గతంలో చాలా వార్తలే మనం విన్నాం. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి సరే రాష్ట్రంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా సంపాదించుకోలేదు, కానీ సెంట్రల్లో మాత్రం మన హవానే నడుస్తుంది, అక్కడ రాజ్యసభ సభ్యులు ఎంపీలు దాదాపుగా 11 మంది మన వాళ్ళే ఉన్నారంటూ ఆశపడుతున్న టైంలో జగన్మోహన్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలిందంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి 11 మంది ఎంపీల్లో దాదాపుగా 10 మంది ఎంపీలు కూటమి వైపు వెళ్ళబోతున్నట్లు ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఇదే కనుక నిజమైతే మాత్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఇప్పుడు కూటమిలో చేరబోతున్నటువంటి ఆ 10 మంది ఎంపీలు ఎవరు, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. సో మ్యామ్ని అడిగి పలు విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. నమస్తే అండి. ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అక్కడి ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేని పరిస్థితులు మనం చూసాం. సరే ఇక్కడ అయితే అయిపోయింది, కనీసం సెంట్రల్లోనైనా మన హవా నడుస్తుంది, కేంద్రం మనం చెప్పినట్టుగా ఉంటుంది అని సంబరపడుతున్న టైంలో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎంపీల్లో ఒక 10 మంది ఎంపీలు కూటమి వైపు వెళ్ళిపోతున్నట్లు ఒక వార్త అయితే వినిపిస్తుంది. అదే కనుక నిజమైతే మరి ఈయన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, అండ్ ఆ 10 మంది ఎవరై ఉండొచ్చు? భవిష్యత్తు ఏముందండి, జెండా పీకేసుకోవాలంతే, ఇంకేం లేదు. వైసీపీ ఖేల్ ఖతం అంటాం కదా, అట్లాగా వైసీపీ ఖేల్ ఖతం. ఇక్కడ ఏమంటారు, బీఆర్ఎస్ ఖతమైంది ఆల్మోస్ట్, అలాగే అక్కడ అది. అంటే బీఆర్ఎస్ ఇంకా కొన ఊపిరితో ఉంది, ఇక్కడ కొన ఊపిరి కూడా ఉండేలా కనిపించట్లేదు. ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, వీళ్ళు కాకుండా బాబురావు, వీళ్ళ ముగ్గురు రెడీగా ఉన్నారు. బీద మస్తాన్ రావును తర్వాత మోపిదేవి ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి రాజ్యసభ చైర్మన్ని కలిసి ఇవాళ రేపట్లో వాళ్ళ రాజ్యసభ సభ్యులుగా వాళ్ళు రిజైన్ చేసేసి వచ్చాక పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి పార్టీకి కూడా రిజైన్ చేసేస్తారు. అలాగే నిన్న పోతుల సునీత రిజైన్ చేశారు ఎమ్మెల్సీగా. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఆ బాట పట్టనున్నారు. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళిద్దరిలో ఎవరు బీజేపీలోకి వెళ్తున్నారు? మోస్ట్లీ విజయసాయిరెడ్డి వెళ్తాడు. ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు, తన ప్రయత్నాలు తను చేసుకున్నాడు. ఎందుకంటే ఎక్కువ విజయసాయిరెడ్డికి అవకాశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని కాదని, అంటే ఆల్రెడీ సాక్షి పేపరు, సాక్షి ఛానల్ ఉన్నప్పటికీ నేను ప్రత్యేకంగా ఒక ఛానల్ పెట్టుకుంటాను, నేను ప్రత్యేకంగా ఒక పేపర్ పెట్టుకుంటానని అనౌన్స్ చేశాడు ఆయన. కాబట్టి ఎక్కువ వెళ్ళిపోయే అవకాశాలు విజయసాయిరెడ్డికి ఉన్నాయి. ఇంకా మిగతా వాళ్ళందరూ ఎవరికి వాళ్ళే కట్టాబుట్టా సర్దుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు ఇద్దరు మనం తెలుగుదేశం అనుకున్నాం కదా, మేబీ 3 తెలుగుదేశం, 2 జనసేన, 5 బీజేపీకి వెళ్ళిపోతారు. ఇంకా వెళ్ళిపోతే ఇంకెవరు మిగులుతారు? ఆయన చుట్టూ ఉన్న 2-3 ఉంటారు. 2-3 కూడా ఉంటారో ఉండరు. ఇంకా సుబ్బారెడ్డి తప్పదనుకోండి, అంతే. సుబ్బారెడ్డి ఈయన ఉంటారు. ఈయన ఎలాగా ఇప్పుడు లండన్ వెళ్తున్నాడు కదా, ఆయన ఆలోచించుకునే లండన్ ప్రయాణం పెట్టుకున్నాడు. 6 రోజులు ఎంతో పర్మిషన్ అడిగాడు ఆయన యాక్చువల్గా. కాకపోతే వాళ్ళు 22 రోజులు ఏమో ఇచ్చారు. అంటే అన్నీ ప్లాన్డ్గానే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే మీరందరూ సర్దుకోండి, నేను ఉండను, నేను వచ్చేసరికి మీరందరూ వెళ్ళిపోండి, సరే నన్ను కూడా మీరు కాపాడండి అని చెప్పుంటాడు. ఇవన్నీ ముందు మాట్లాడుకున్నాకే వెళ్తున్నాడా? ఇందులో ఎవరెవరి హస్తాలు ఉన్నాయి, ఏ పార్టీ ఉన్నాయి, మనం ఇప్పుడు మాట్లాడటం అనవసరం, కానీ అందరికీ అన్నీ తెలిసే జరుగుతున్నాయి. అందులో భాగంగానే సిబిఐ పర్మిషన్ ఇచ్చిందేమో మనకు తెలియదు. తీర్పుల్ని మనం ప్రశ్నించకూడదు కదా, కోర్టు తీర్పుల్ని మనం ప్రశ్నించకూడదు. కాబట్టి ఆయనకి ఎందుకు వచ్చింది పర్మిషను. అంటే అందరూ ఆశ్చర్యపోయారు ఆ పర్మిషన్కి, అది అంతవరకే మనం చెప్తాం. ఎట్లా ఇస్తారు, ఒక కేసు ఉంటేనే, అంటే దానికి రకరకాల రీజన్స్ చెప్పచ్చు అనుకోండి, అది వేరే విషయం. ఏది ఏమైనా ఇవాళ జగన్మోహన్ రెడ్డికి కష్టకాలం అని చెప్పలేము, ఆయన ఎదురు చూసిందేనేమో ఇది, మనకు తెలియదు. ఎందుకంటే యాక్చువల్గా మీరు తెలుగుదేశంతో పోల్చుకుంటే ఏ రకంగా చూసుకున్నా 42 సంవత్సరాల్లో తెలుగుదేశం కార్యకర్తల్ని అలా కాపాడుకుంటూ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఎంతోమంది ఎమ్మెల్యేలని తయారు చేశాడు ఆయన, అంటే వాళ్ళకి శిక్షణని ఇచ్చాడు. మీరు చూడండి, మొన్నటి వరకు కూడా తెలుగుదేశం వాళ్ళు అంటే వాళ్ళు ఒక నిబద్ధతతో ఉంటారు సాధారణంగా, చిల్లర వ్యవహారాలు ఉండవు. అది ఇక్కడ చిల్లరగా చేశారు వీళ్ళందరూ. ఏది తీసుకున్నా మీకు
అంటే అవినీతి ఒకటే కాదు, అది బాబు గారు- వ్యక్తిగతంగా కూడా అది బాబు గారి డిసిప్లిన్ అంటే డిసిప్లిన్ అది. ఆయన ఒక పద్ధతికి కట్టుబడి ఉంటాడు. ఆయన అన్నీ కూడా మోరల్స్ ఆలోచిస్తారు ఆయన. అందుకే ఇవాళ తొందరగా ఎవరి మీద చర్యలు జరగవంటే ఆయన అన్ని నిశ్చితంగా చూశాక అది నిజానిజాలు తెలుసుకుని నిజంగా ఆయన దగ్గర ఎవిడెన్స్లు ఉంటేనే ముందుకెళ్తారు. అంటే మనం అనుకోవచ్చు, మనందరికీ కూడా ఒక అసహనం ఉంటుంది సాధారణంగా. అంటే ప్రతివాడికి కూడా ఏంటి, నేను ఇంకా డెసిషన్ తీసుకోలేదు, ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది. డెసిషన్ తీసుకోవటం ఎంతసేపు అండి, ఒక సెకండ్ పని. అవునా? తీసుకున్నాక వచ్చే ఇవన్నీ కూడా ఎవడు ఫేస్ చేస్తాడు ఒకవేళ తప్పైతే, మీ దగ్గర ఎవిడెన్స్ లేకపోతే? సో దానికి తావు ఇవ్వకుండా ఈయన అన్నీ ఆలోచించి చేస్తారు. అందుకని కొద్దిగా లేట్ అవుతుంది, అంతే తేడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా ముందు జైల్లో వేసేసి తర్వాత ఆలోచిద్దామంటే కుదరదు కదా. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది, సిస్టమ్ ప్రకారం వెళ్తాడు ఆయన. ఇవాళ మనం చూసుకుంటే తెలుగుదేశానికి ఉండే తేడా, అంటే తెలుగుదేశం కావచ్చు, వైసీపీకి కావచ్చు, ఇద్దరిని మీరు పోల్చారంటే మరి తెలుగుదేశం ఘోర ఓటమిని చవిచూసింది. 23 సీట్లే వచ్చాయి. అవునా? 19లో వచ్చినప్పుడు ఏమైంది? బాబు గారు ఏం కందలేదు కొందలేదు. మీరు డే 1 శాసనసభలో ఆయన ఇచ్చిన స్పీచ్ చూడండి, ఎంత ధైర్యంగా మాట్లాడారు. మొన్న వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఎలా వచ్చాడండి? ఏంటో డిమాండ్స్ మళ్ళా 5 నిమిషాల ముందు 5 నిమిషాల తర్వాత, అంతే. కనీసం వాళ్ళ ప్రమాణ స్వీకారానికి కూడా ఉండలేదు ఆయన. అంటే తేడా చెప్తున్నాం. అంటే నాయకుడు ఎలా ఉండాలి, ఈ నాయకుడు అనేవాడు ఇలా ఉంటేనే కార్యకర్తలు ఆయన వెంటే ఉంటారు. ఒకళ్ళు వెళ్ళిపోయారా తెలుగుదేశం వాళ్ళు? ఆ సీనియర్స్ అందరూ అలాగే ఉన్నారుగా, ఆయనతో పాటు వెన్నంటే ఉన్నారుగా. అది కావాలి. అంటే నమ్మకం, మా నాయకుడు చేస్తాడు. సరే ఇప్పుడు ఓడిపోయాం, పరిస్థితులు అలా వచ్చాయి, నెక్స్ట్ గెలుస్తాం. అసలు అయిపోయింది తెలుగుదేశం పని అన్నారు కదా అందరూ. ఇంకేముంది, ఇంకేం లేదు, చంద్రబాబు నాయుడు అయిపోయాడు. తెలంగాణలో లాగా ఆంధ్రలో కూడా అయిపోతుంది, తెలంగాణలో కూడా అయిపోవాలి. ఇప్పుడు మళ్ళీ లేస్తుంది. అదే ఇప్పుడు కాదు, 2000 ఆ టైంలో. యూఆర్ రైట్. ఓపిక, ఫస్ట్ ఓపిక, తర్వాత కాన్ఫిడెన్స్, తర్వాత ప్రజల నమ్మకం చూరగొనాలి. మనం కార్యకర్తల్లో ధైర్యం నింపాలి. మీ చుట్టూ ఉండే అంటే ఓడిపోయిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వాళ్ళకి మనోధైర్యాన్ని నింపాలి. జగన్మోహన్ రెడ్డికి అవేం తెలీదు. మనం డే 1 నుంచి చెప్పినట్టుగా హీఈస్ నాట్ ఎ పొలిటీషియన్, ఆయన ఒక వ్యాపారవేత్త అంతే. అది కూడా అంటే ఇలాగ మళ్ళీ వ్యాపారాలు కాదు, ఏదో టాటా వాళ్ళలాగా, బిర్లా వాళ్ళలాగా అలా కాదు. షెల్ కంపెనీలు పెట్టి క్విడ్ ప్రోకో ద్వారా డబ్బులు తెచ్చుకుని మళ్ళీ అవినీతిమయం చేసుకుని దాన్ని ఎట్లా ఎక్కడెక్కడ దాచాలి, ఎలా సంపాదించాలి, ఇది అతనిది. మైనింగ్లో ఎలా సంపాదించాలి అక్రమంగా, ఇసుకలో ఎలా సంపాదించాలి, మట్టిలో ఎలా సంపాదించాలి, అది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా అయిపోయాడంటే స్వయంకృత అపరాధం ఒకటి. రెండోది, ఆయన సీజనల్గా వస్తాడు తప్ప అసలైన రాజకీయ నాయకుడు కాదు. కాబట్టి ఇవాళ మనం వైసీపీ గురించి ఏం బాధపడక్కర్లే. ఒకవేళ ఆ పార్టీ పని అయిపోయినా కూడా వచ్చి నష్టం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆనందంగా ఊపిరి పీల్చుకుంటారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.